బుడమేరు ముంపు ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లి పరిశీలించారు. పంటు మీద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపును పరిశీలించారు సీఎం. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, విజయవాడలో ప్రస్తుతానికి వరద ముంపునకు గురైన ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రం చేపిస్తూ వరద ముంపు గ్రామాలన్నీ కూడా ఆ కాలనీలన్నీ కూడా పరిశీలిస్తున్న చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఈ బుడమేరుకు సంబంధించి మరలా ఆ ఉద్రిక్తత వాతావరణం పెరుగుతుంది, వరద పెరుగుతుందన్న నేపథ్యంలో అసలు బుడమేరు వాగుకు సంబంధించి ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ ఆ గండ్లు పడుతున్నాయి అనేది ప్రధానంగా ఉన్నాయనే అన్ని కూడా తానే స్వయంగా తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ముఖ్యంగా వీటన్నిటికి కూడా సంబంధించి ఆ బుడమేరు కాలువకు సంబంధించి గండిపడ్డ ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించి అలాగే గండిపడ్డ ప్రాంతాన్ని ఎలాగా కవర్ చేస్తున్నారనేది కూడా తెలుసుకుంటా ఉన్నారు స్వయంగా చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే బుడమేరు కాలువ ఆ మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్న నేపథ్యం, బుడమేరు కాలువకు సంబంధించి ఎక్కడ ప్రధాన రహదారులు ఉన్నాయి, అలాగే ఎక్కడ ఆ ప్రధాన గ్రామాలలో నుంచి బుడమేరు వెళ్తుంది, ఆ ప్రధాన కాలువ ప్రధాన రోడ్డు కలిసే ఏరియాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి కాలనీలో కానీ గ్రామాల్లో కానీ వస్తున్నాయి అనేది కూడా ప్రధానంగా తెలుసుకుంటున్న నేపథ్యం. అయితే దీనిలో భాగంగా ముఖ్యంగా ఏదైతే బుడమేరు వాగుకు సంబంధించి ముప్పు ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. వీటిలో భాగంగా ఎనికేపాడు మీదుగా వస్తున్న పొలంలోకి వస్తున్న బుడమేరు ముప్పు ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు చంద్రబాబు నాయుడు. అలాగే పంట మీద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపును కూడా పరిశీలించారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాలన్నీ జరుగుతున్న పనితీరులపై కూడా అధికారులతో చర్చించారు. అయితే దెబ్బతిన్న పంట వివరాలతో పాటు అక్కడి నుంచి ఏ ప్రాంతాలకి ఎటువైపు ప్రధానంగా కాలువ వెళ్తుంది, అక్కడి నుంచి ఏ ప్రాంతాలకి ఆ ముంపుకు అయిన ప్రాంతాలు, అవ్వబోయే ప్రాంతాలు కూడా తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లాలోని దేవినగర్ ట్రెండర్ సెంటర్ దగ్గర ఉన్న వంతెను కూడా పరిశీలిస్తున్నారు. ఇది కూడా ప్రధానంగా బుడమేరు కాలువకు సంబంధించి ప్రధాన కాలువ అని చెప్పుకోవచ్చు. బుడమేరు కాలువ మీదకి వెళ్తున్న దీనిని కూడా పరిశీలించారు. అక్కడ కూడా ప్రధానంగా దేవినగర్ ట్రెండర్ సెంటర్ దగ్గర వంతెన ఎంత మేరకు ఇన్ఫ్లో వస్తుంది, ఎంత మేరకు ఆ ఇన్ఫ్లో ఎక్కువ శాతం పెరిగిన నేపథ్యంలో అక్కడికి ఎలాగ వస్తుంది అనేది కూడా తెలుసుకున్నారు. అలాగే విజయవాడ మధుర నగరు కట్ట వద్ద కూడా బయలుదేరారు. ఇది బుడమేరు వద్ద గండిపడిన ప్రదేశం. అయితే గండిపడిన ప్రదేశాన్ని కూడా అధికారులు మొత్తం పూర్తి చేసిన పరిస్థితి ఉంది. పూర్తి చేసినా సరే గండి ఎలా పూర్తి చేశారు, ఎలా ఉంది, కట్ట గట్టిగా ఉందా లేదా, అలాగా మరలా ఇప్పుడు ఆ బుడమేరు పెరిగే పరిస్థితి ఉంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బుడమేరు ఇంకా పెరిగితే ఆ కట్ట ఎలాగ నిలబడుతుంది, ఎలాగ చేస్తుంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తున్నారు. అలాగే మధుర నగర్ లో ఆ ముంపుకు గురైన ప్రాంతము ఆ కట్టకు సంబంధించి రెండు కూడా పక్కనే ఉంటాయి. కాలువకు ఆనుకొని ఎదురుగా కాళ్ళకు ఆనుకొని ఉంటుంది మధుర నగర్. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో వెళ్ళబోతున్నారు. మొత్తానికైతే ఏదైతే బుడమేరుకి సంబంధించి కట్టలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రజలకు ఇబ్బందిగా ఉంది అనేది కూడా మొత్తం తానే స్వయంగా తిరిగి మరి తెలుసుకున్న పరిస్థితి ఉంది. అలాగే ఎక్కడ చెరువులు, చిన్న చెరువులు కానీ, ఎక్కడ బుడమేరుకు సంబంధించి ఆ కాలువకు అనుసంధానంగా ఉన్న పంట పొలాలు కానీ, కాలువకు అనుసంధానంగా ఉన్న విజయవాడకి చెందిన ప్రధాన కాలనీలు కానీ మొత్తంగా ఏమేమి ఉన్నాయని కూడా ప్రతి ఒక్కటి స్వయంగా తెలుసుకొని అధికారుల దగ్గర డీటెయిల్స్ తీసుకొని ఆయన స్వయంగా మిగతా వాళ్ళకు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి అక్కడి నుంచి మరొక ప్రాంతానికి బయలుదేరడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దాదాపుగా 5-6 గండిపడిన ప్రాంతాలు కానీ, అలాగే బుడమేరుకు సంబంధించి 5 గండిపడిన ప్రాంతం ప్లస్ ఆ గండిపడిన ప్రాంతాల్లో ప్రధానంగా ఉన్న సమస్యలు మొత్తం కూడా స్వయంగా తిరిగి తెలుసుకుంటే దానికి ఏదన్నా తర్వాత భవిష్యత్తులో ప్రధానంగా ఇప్పటికే బుడమేరు కాలువకు సంబంధించి కూడా గేట్లు గురించి కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పటికే ఆ రాష్ట్రంలో కొంచెం సంక్షోభం సృష్టించి అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా బుడమేరు కాలువ గేట్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎత్తిన కాడి నుంచి కూడా ప్రధానంగా రాష్ట్రంలో దీని గురించే చర్చ జరుగుతోంది.
అసలు ఈ నేపథ్యంలోనే ఆ పోలవరం కాలువకి, ఆ బుడమేరుకి, కృష్ణా నదికి అసలు అనుసంధానం ఎక్కడ జరుగుతుంది, బుడమేరు కాలువ ఎందుకు పొంగి పొల్లుతుంది, ఒక కృష్ణా నదికి సంబంధించి ప్రధానంగా కూడా ప్రస్తుతం వరద పూర్తి స్థాయిలో తగ్గిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఆ బుడమేరు పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు బుడమేరు పెరుగుతుంది, ఎందుకు కృష్ణా నది తగ్గుతుంది, ఆ పోలవరం కాలం ఏంది, స్వయంగా ఇవన్నీ కూడా ఆ చంద్రబాబు నాయుడు తిరిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే బుడమేరు పెరిగిన పరిస్థితుల్లో ఆ బుడమేరు పక్కన ఏ గ్రామాలు ఉన్నాయి, ఏ పొలాలు ఉన్నాయి, ఏ కాలనీలు ఉన్నాయి, ఆ విజయవాడ పట్టణానికి సంబంధించి ఎంత దెబ్బ తగులుతుంది, అలాగే విజయవాడ రూరల్ కి సంబంధించి ఎంత దెబ్బతుంది, ఇటుపక్క ఆ ఎన్టీఆర్ జిల్లా గాని, కృష్ణా జిల్లా గాని, ఆ మొత్తంగా 5-6 నియోజకవర్గాలని కూడా కలుపుకొని బుడమేరు కాలువ ఉంది. కాలువకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ప్రధానంగా ఇబ్బందులు జరుగుతున్నాయనే దాని మీద కూడా దీని గురించి ప్రధానంగా స్వయంగా ముఖ్యమంత్రి తెలుసుకుంటే అప్పుడు కాలువకు సంబంధించి ఏదన్నా చేయడానికి కానీ, ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఏమైనా చేయడానికి కానీ, అలాగే పంట పొలాలు ముప్పునకు గురి కాకుండా ఆ భవిష్యత్తులో ఏమైనా చేయడానికి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ చంద్రబాబు నాయుడు స్వయంగా తిరిగి తెలుసుకుంటున్నారు. ఏది ఏమైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఒక కాలువ గురించి, గండి కొడుతున్న కాలువ అనుకోవచ్చు, ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తున్న కాలువ అనుకోవచ్చు, ఆ మాన ప్రాణాలు హరిస్తున్న ఆ కాలువ అని చెప్పుకోవచ్చు, మొత్తానికి పేదవాడిని నడి రోడ్డు మీద పడేస్తున్న కాలువ గురించి ముఖ్యమంత్రి స్వయంగా తెలుసుకోవడం మాత్రం ఒక చారిత్రాత్మక ఘట్టం అని కూడా చెప్పుకోవచ్చు వైశాలి. అయితే అసలు బుడమేరు ఉప్పొంగడానికి కారణాలేంటి, మరి దీనిపై కూడా చంద్రబాబు ఆరా తీస్తున్నారా? ఖచ్చితంగా వచ్చాలి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ప్రధానంగా బుడమేరు కాలువ సంబంధించే చర్చ జరుగుతా ఉంది. ఎందుకు కృష్ణా నది తగ్గుతుంది, ఎందుకు బుడమేరు పెరుగుతుంది అనేది ప్రధానంగా చెప్తే, నిన్నటిదాకా రాష్ట్రంలో అందరూ కూడా ఆ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజీ పై గట్టున అంచున కూడా నీళ్లు తాగుతా వెళ్తున్న నేపథ్యంలో ఆ వాటర్ అన్ని కూడా బుడమేరులోకి వచ్చి బుడమేరు నుంచి విజయవాడ పట్టణానికి, గ్రామాల్లోకి వెళ్ళింది అని అందరూ అనుకుంటున్న పరిస్థితి. కానీ నేడు దానికి భిన్నంగా ఉంది. ఆ కృష్ణా నది పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి. కృష్ణా నది దాదాపుగా 2,11.5 లక్షల దగ్గర నుంచి కూడా 2 లక్షల దగ్గరికి వచ్చిన పరిస్థితి ఉంది కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్. కానీ బుడమేరుకు సంబంధించి గంటకి ఉధృత వాతావరణం పెరుగుతున్న పరిస్థితి, కొత్తగా గ్రామాలు మునుగుతున్న పరిస్థితి, కొత్తగా కాలనీలు మునుగుతున్న పరిస్థితి, కొత్తగా పంటలు మునిగిపోతున్న పరిస్థితి, వీటన్నిటిని కూడా స్వయంగా తిరిగి తెలుసుకోకపోతే దీనికి ఎక్కడ బ్రేక్ వేయాలో కూడా తెలియని పరిస్థితి నేపథ్యంలో చంద్రబాబు నాయుడే స్వయంగా తిరిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది వైశాలి. అయితే మరి ఇంకా బుడమేరు పొంగితే తీసుకోవాల్సిన చర్యలపై కూడా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచిస్తున్నారా? ఖచ్చితంగా వైశాలి. దీని గురించే చంద్రబాబు నాయుడు ప్రధానంగా తిరుగుతా ఉన్నారు. ఇప్పటికీ బుడమేరుకు సంబంధించి ప్రస్తుతం వెళ్తా ఉంది. కొద్దిసేపు క్రితం 5,000 నుంచి 6,000 చిల్లరకి కూడా క్యూసెక్లు వచ్చింది. మరికొద్ది సేపట్లో 6,000 కాస్త 10,000 క్యూసెక్లు అయ్యే అవకాశం ఉన్నది అన్న నేపథ్యంలోనే ఆ చంద్రబాబు నాయుడు తిరగటం పట్ల కూడా కాస్తంత ఉధృత వాతావరణం చెప్పుకోవచ్చు. చాలా ఉద్యోగంతో తెలియని కూడా ఆయన స్వయంగా తిరిగి ఎక్కడెక్కడ గన్లు పడబోతున్నాయి, పడే అవకాశాలు ఎక్కడున్నాయి, పడుతున్న సమయంలో అధికారులు ఎలా చేయాలనే దాని మీద స్పష్టంగా ఆయన ఒక బుక్ రెడీ చేసుకొని ఆయన సమీక్ష నిర్వహించుకొని అధికారులకైతే తమ సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వైశాలి. రైట్.